మన ఇండియాలో ప్రతి ఇంటికి ఒక కార్ లేకపోవచ్చేమో కానీ ఒక బైక్ అయితే పక్కాగా ఉంటుంది. అందువల్లే అనుకుంటా మన ఇండియా వరల్డ్లోనే ద లార్జెస్ట్ టూ వీలర్ మార్కెట్గా ఉంది. అయితే మన ఇండియన్ బైక్ కంపెనీస్ లైక్ బజాజ్, టీవీఎస్, హీరో అండ్ ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్కి మన ఇండియాలో ఎంత పాపులారిటీ ఉందనేది మీ అందరికి తెలిసిన విషయమే. అయితే మీకు తెలియని విషయం ఏంటంటే వరల్డ్లోనే ద టాప్ 10 టూ వీలర్ కంపెనీస్లో మన ఇండియన్ కంపెనీసే 4 ఉన్నాయి. దానికి కారణం మన ఇండియన్ పాపులేషన్ మాత్రమే కాదు, మన ఇండియన్ బ్రాండ్స్ ఎక్కువగా వాళ్ళ బైక్స్ని ఫారిన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల. బజాజ్ కంపెనీ వాళ్ళ బైక్స్ని 70 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంటే టీవీఎస్ 60 కంట్రీస్కి అండ్ ఇంకా హీరో 40 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. అయితే ఈ కంట్రీస్లో ఎక్కువగా ఆఫ్రికన్ కంట్రీసే ఉన్నాయి. అయితే ఒకప్పుడు 200కు పైగా చైనీస్ బైక్ కంపెనీస్ ఆఫ్రికాలో బిజినెస్ చేసేవి, కానీ మన ఇండియన్ బ్రాండ్స్ రావడం వల్ల అవి 40 కంపెనీస్గా మిగిలాయి. అయితే ఇది మన ఇండియన్ బ్రాండ్స్కి ఎలా సాధ్యమైంది అండ్ దీని వెనుక మన కంపెనీస్ ఏ మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేశాయి అండ్ మన ఇండియన్ బైక్స్ లైక్ బజాజ్ బాక్సర్ ఇంకా టీవీఎస్ స్టార్ సిటీ ఆఫ్రికాలోనే ద టాప్ సెల్లింగ్ టూ వీలర్గా ఎలా నిలిచాయో లాంటి చాలా విషయాలకి సమాధానం కావాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఇండియాలో బైక్స్ని కేవలం ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసమే కాకుండా వాటిని మనం చాలా రకాలుగా వాడుతుంటాం కదా, లైక్ గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి, వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి ఇంకా చిన్న చిన్న బిజినెస్ కూడా వీటిని వాడుతుంటాం. మరి అలాంటి అన్ని అవసరాలకు పనికొచ్చేలా ఒక బైక్ని డిజైన్ చేయడం కోసం మన ఇండియన్ బైక్ కంపెనీస్ చాలా కష్టపడుతుంటాయి. అందుకే మన ఇండియాలో చాలా వెరైటీ ఆఫ్ బైక్స్ ఉంటాయి, లైక్ ఫ్యామిలీ పర్పస్కి స్ప్లెండర్, బిజినెస్ పర్పస్కి టీవీఎస్ XL 100, యూత్ కోసం బజాజ్ పల్సర్ లాంటి బైక్స్. సో ఇలాంటి చాలా బైక్స్ని మన ఇండియన్స్ మాత్రమే కాకుండా ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు కూడా లైక్ చేస్తుంటారు, లైక్ ఇండోనేషియా, కొలంబియా, వియత్నాం, నైజీరియా, మెక్సికో ఎక్సెట్రా. అది ఎలా అంటే తక్కువ ఇన్కమ్ ఉన్న కంట్రీస్ లైక్ శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి కంట్రీస్లో స్మాల్ సీసీ బైక్స్ లైక్ టీవీఎస్ స్టార్ సిటీ, హీరో స్ప్లెండర్ లాంటి బైక్స్ని వాడుతుంటారు. అండ్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ స్పెయిన్, పెరు, ఫిలిప్పైన్స్, కొలంబియా లాంటి దేశాల్లో పర్ఫార్మెన్స్ బైక్స్ లైక్ బజాజ్ పల్సర్ని వాడుతుంటారు, ఎందుకంటే ఇవి కొంచెం తక్కువ ప్రైస్కి ఉంటాయి అండ్ ఇంకా రిలయబుల్ కూడా. అయితే నేను ఇప్పటివరకు చెప్పుకున్న బ్రాండ్స్ అన్నీ చాలా కంట్రీస్లో మంచి బిజినెస్ చేస్తుంటే ఒక బైక్ మాత్రం ఆఫ్రికానే రూల్ చేస్తుంది, అదే బజాజ్ బాక్సర్. ఆఫ్రికన్ కంట్రీస్ చాలా పేద దేశాలు అండ్ అక్కడ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ కూడా పెద్దగా బాగోదు. సో ఎక్కువగా అక్కడి ప్రజలు బైక్స్ని వాడుతుంటారు. సో దీన్ని అవకాశంగా తీసుకున్న చైనా అక్కడ చాలా తక్కువ ప్రైస్కి మోటార్ సైకిల్ని సేల్ చేసేది. ఇవి చాలా తక్కువ ప్రైస్ రావడంతో అక్కడి ప్రజలు వీటిని బాగా పర్చేస్ చేసేవాళ్ళు. అయితే చైనా నుంచి ఈ బైక్స్ బాక్సెస్లో వచ్చేవి. ఈ బైక్స్ని ఆఫ్రికన్స్ పర్చేస్ చేసి అక్కడ ఉన్న లోకల్ మెకానిక్స్ ద్వారా వీటిని అసెంబుల్ చేసుకునేవాళ్ళు. అయితే ఈ బైక్స్ చాలా లో క్వాలిటీగా ఉండేవి అండ్ అంతేకాకుండా వీటికి సర్వీస్ సెంటర్లు కూడా ఉండేవి కాదు, అందువల్ల వీటికి స్పేర్ పార్ట్స్ కూడా దొరికేవి కావు. అప్పట్లో అంటే 2000స్లో 200 చైనీస్ బ్రాండ్స్ ఆఫ్రికాలో మోటార్ సైకిల్ని సేల్ చేసేవి. అయితే ఆఫ్రికన్ పీపుల్స్ మంచి క్వాలిటీ ఉన్న బైక్స్ లైక్ జపానీస్ బైక్స్ని కొనాలంటే అవి చాలా కాస్ట్ ఉండడం వల్ల చాలామంది తప్పక ఈ చైనీస్ బైక్స్ని కొనేవాళ్ళు. అయితే ఈ ప్రాబ్లమ్ని గమనించిన బజాజ్ కంపెనీ వాళ్ళ బైక్స్ని లాంచ్ చేద్దాం అనుకుంది. దీనికోసం బజాజ్ వాళ్ళ బాక్సర్ బైక్ని ఆఫ్రికాలో లాంచ్ చేసింది. ఫస్ట్లో ఈ బైక్స్ని బజాజ్ ఇండియా నుంచి డైరెక్ట్గా ఆఫ్రికాకి ఇంపోర్ట్ చేసేది. ఆ తర్వాత బజాజ్ అక్కడ ఒక అసెంబ్లీ ప్లాంట్ని పెట్టింది అండ్ అలాగే అక్కడ చాలా డీలర్షిప్ అండ్ ఇంకా సర్వీస్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేసింది. సో ఇప్పుడు ఆఫ్రికన్స్కి మార్కెట్లో ఒక కొత్త బైక్ దొరికింది. ఇది జపానీస్ బైక్స్ లాగా మంచి క్వాలిటీ, ఇంకా దీని ప్రైస్ చైనీస్ బైక్ అండ్ ఇంకా జపానీస్ బైక్ మధ్యలో ఉంది. ఆఫ్రికాలో ఎక్కువగా బైక్ ట్యాక్సీస్ ఉంటాయి, వీటినే బోడా బోడా అంటారు. బోడా బోడా బైక్ ట్యాక్సీస్ ఆఫ్రికాలో బాగా పాపులర్, ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్ చాలా పేద దేశాలు అవడం వల్ల వీళ్ళు ఎక్కువ మనీని పెట్టలేరు అండ్ ఈ బైక్ ట్యాక్సీస్ కూడా కాస్ట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్లో రోడ్స్ కూడా బాగోవు, సో ఇలాంటి రోడ్స్లో కార్స్ కంటే బైక్స్నే ఈజీగా యూజ్ చేయొచ్చు. బోడా బోడా లోకల్ పీపుల్ని క్యారీ చేయడమే కాకుండా వీళ్ళు ఇంకా చాలా హెవీ వెయిట్స్ని కూడా తీసుకుపోతుంటారు అండ్ అంతేకాకుండా ఈ బైక్స్ని అంబులెన్స్ లాగా కూడా వాడుతుంటారు. సో ఇలాంటి చాలా వాటికి బజాజ్ బాక్సర్ బాగా సెట్ అవుతుందని అక్కడ చాలామంది ఎక్కువగా వీటిని ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు, ఎందుకంటే బజాజ్ ఈ బైక్స్ని ఎలాంటి సిచ్యువేషన్స్లోనైనా ఈజీగా యూజ్ చేసేలా దీన్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసింది అండ్ అంతేకాకుండా దీన్ని ఎక్కువ వెయిట్ని తట్టుకునేలా దీంట్లో పవర్ఫుల్ 150cc ఇంజన్ ఇంకా స్ట్రాంగ్ సస్పెన్షన్ని యూజ్ చేశారు. అందుకని ఇది ఎలాంటి లోడ్స్నైనా ఈజీగా క్యారీ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఆఫ్రికాలో సెకండ్ హ్యాండ్ బైక్స్ని కూడా ఎక్కువగా పర్చేస్ చేస్తుంటారు. ఈ బజాజ్ బాక్సర్ చాలా డ్యూరబుల్ అండ్ ఇంకా ఎక్కువ కిలోమీటర్స్ రావడం వల్ల ఆఫ్రికన్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇలాంటి చాలా కారణాల వల్ల బజాజ్ బాక్సర్ ఆఫ్రికన్ కాంటినెంట్లోనే టాప్ సెల్లింగ్ టూ వీలర్గా నిలిచింది. అండ్ ఇంకా టీవీఎస్ కూడా వాళ్ళ స్టార్ సిటీ మోడల్తో ఆఫ్రికాలో మంచి పాపులారిటీని అందుకుంది, ఎందుకంటే ఇవి కూడా మంచి బిల్డ్ క్వాలిటీ, మైలేజ్ అండ్ ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చేవి.
సో ఇలా బజాజ్ అండ్ టీవీఎస్ దెబ్బకి ఒకప్పుడు 200 చైనీస్ మోటార్ సైకిల్ కంపెనీస్ ఉంటే ఇప్పుడు అవి 40గా మిగిలాయి. ఎందుకంటే ఇండియన్ టూ వీలర్ బ్రాండ్స్ జపనీస్ బ్రాండ్స్ లాగా మంచి క్వాలిటీ ఉండడం అండ్ ఇవి చైనీస్ బైక్స్ లాగా తక్కువ ప్రైస్కి రావడంతో ఆఫ్రికాలో వీటికి అంత పాపులారిటీ వచ్చింది. సో ఇలా కేవలం ఆఫ్రికన్ కాంటినెంట్లో మాత్రమే కాకుండా మన ఇండియన్ బ్రాండ్స్ వాళ్ళ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్స్తో చాలా కంట్రీస్లో బైక్స్ని సేల్ చేసి మంచి బిజినెస్ చేస్తున్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అంతేకాకుండా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆటోమొబైల్ రిలేటెడ్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బాస్, మళ్ళీ కలుద్దాం.